హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 60,482 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో రెండు విషయాలు చెప్పడం జరిగింది. నా ప్రొడక్షన్ ప్రకారం మార్కెట్ 80% డౌన్ఫాల్కి రావాల్సిందే అని కూడా మీకు చెప్పడం జరిగింది. రెండోది, శుక్రవారం నాడు మూమెంటం రావాలి. ఒకవేళ మిస్ అయితే మాత్రం సోమవారం నాడు 99.9% కూడా మూమెంట్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. సో మన ప్రొడక్షన్ కరెక్ట్ అయింది. సో శుక్రవారం నాడు నిన్న మూమెంట్ అయితే రావడం జరిగింది అనమాట. సో మనకి డౌన్ఫాల్ కూడా మార్కెట్ రావడం జరిగింది అనమాట. సో అయితే మనం బ్యాంక్ నిఫ్టీని ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఉంది. రేపు పొద్దున్న మార్కెట్ ఒకవేళ డౌన్ఫాల్కి వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఓకేనా, ఈ లెవెల్ నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీకి 60,200 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే 60,000 దగ్గర ఫుల్ ఫిజ్గా సపోర్ట్ లెవెల్ అయితే బ్యాంక్ నిఫ్టీకి అయితే దొరకాలన్నమాట ఒక డౌన్ఫాల్కి వస్తే మాత్రం. సో ఓకేనా, అదేవిధంగా మనకి ఒకవేళ మార్కెట్ ఒక అప్ సైడ్ మూమెంట్కి వెళ్తే మాత్రం ఈ లెవెల్ని మనకి బ్రేక్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ రెసిస్టెన్స్ 60,500 అనమాట. 60,000 లెవెల్ 500 లెవెల్ కంప్లీట్గా ఇది బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 60,700 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. తర్వాత 60,800 దగ్గర సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 60,000, ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైతే ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్ 60,200, 250 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ మాత్రం 60,000కి అయితే నా టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ బర్త్ చేద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ మీకు గతంలో చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మీకు చాలాసార్లు చెప్పాను. ఆ సపోర్ట్ లెవెల్ కంప్లీట్ అయ్యి మార్కెట్ డౌన్ఫాల్ కూడా రావడం జరిగింది. సో అయిపోయింది. సో ఆ లెవెల్ అయితే కంప్లీట్గా నేను తీసేసాను. ఎందుకంటే వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే ఆ లెవెల్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ ఇప్పుడు మాత్రం మనకి మార్కెట్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది అనమాట. ఇది మల్టిపుల్ టైం మనకి ఈ లెవెల్ని టెస్ట్ చేసింది అనమాట. సో డౌన్ఫాల్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం వాల్యూమ్ ప్రకారం కూడా టెస్ట్ చేసింది. ఒకవేళ రేపు మార్కెట్ మళ్ళీ ఎగైన్ ఒక డౌన్ఫాల్ వస్తే మాత్రం డెఫినెట్గా 25,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఒకవేళ రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ డౌన్ఫాల్కి వస్తే మాత్రం 24,800 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. అలా రాంగ్ సెల్లింగ్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే నిన్న మనం మార్కెట్ చూసుకుంటే రాంగ్ సెల్లింగ్లో వచ్చింది మార్కెట్. సో ఇప్పుడు మార్కెట్ డెఫినెట్గా అధ్యయనం కరెక్ట్ చేసుకుంటుంది చెప్పి నేను 25,000 దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ సపోర్ట్ దొరికే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ ఇక్కడ 25,000 దగ్గర సపోర్ట్ దొరికితే మార్కెట్ మళ్ళీ ఎగైన్ మన మార్కెట్కి ఒక 25,200, 25,400 వరకు మన టార్గెట్ అయితే ఇంటర్ బేస్లో పెట్టుకోవడం పాసిబిలిటీ ఉందన్నమాట. అది సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు. ఓకేనా, కానీ సోమవారం పరీక్ష మాత్రం ఒకవేళ నాకు 25,000 దగ్గర సపోర్ట్ దొరికితే మాత్రం నిఫ్టీకి 25,100 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. 25,200 సెకండ్ టార్గెట్, 25,300 మూడో టార్గెట్ అయితే నేను నిఫ్టీలో పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 25,000 లెవెల్ దగ్గర బ్రేక్ అయితే మాత్రం ఫస్ట్ టార్గెట్ 24,800, సెకండ్ టార్గెట్ అయితే నేను సోమవారం అడుగు నా టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది మేడం. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు పాసిబిలిటీ ఉందో. సో నిఫ్టీలో మాత్రం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్తో మార్కెట్ రావడం జరిగింది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక బిగ్ అంటే మరీ దాని కాదు, కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. ఆ సెల్లింగ్ ప్రెజర్ ఓవర్గా 24,000 లెవెల్ దగ్గరగా ఒక ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే 24,000 లెవెల్కి 1 వన్ లేదా 10 days లోపే నా అంచనా ప్రకారం ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 1 week లోపే మనకి ఆ లెవెల్ 24,000 లెవెల్కి వచ్చేసే పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి. సోమవారం మీరు సోమవారం మాత్రం కొద్ది మార్కెట్ కొద్ది వాలిటిలిటీగా ఉండే అవకాశం ఉందన్నమాట. విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే కింద ఇచ్చిన వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం కొద్ది వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది. ఏదైనా బ్యాడ్ న్యూస్ కానీ గుడ్ న్యూస్ వస్తే అది వేరే విషయం. కానీ మనకి అడ్వాన్స్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే మాత్రం
మనకి వ్యాలిడిటీ ఉండే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాం. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.